హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ తెలుగు హ్యాక్స్. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. టెస్టింగ్ అవుట్ క్రైన్ హ్యాక్స్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. హ్యాక్ నెంబర్ 1. ఈ క్రైన్స్ని యూజ్ చేసి 5 మినిట్స్ క్రాఫ్ట్లోని హెయిర్ డ్రైయర్తో మంచి డెకరేటివ్ ఐటెం తయారు చేశారు. సో చూడడానికైతే చాలా బాగుంది ఇది. సో దీన్ని మనం ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ విధంగా థిక్గా ఉండే ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నాను. దానికి వైట్ పేపర్ని స్టిక్ చేశాను. తర్వాత హాట్ గ్లూని హీట్ చేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేశాను. నెక్స్ట్ కలర్ఫుల్ క్రయాన్స్ని ఇలా స్టిక్ చేస్తున్నాను. సో 1 by 1 ఇలా స్టిక్ చేస్తున్నాను. ఈ DIY అనేది సక్సెస్ అయితే మాత్రం మంచి డెకరేటివ్ పీస్గా ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ డ్రైయర్ని ఈ విధంగా పెట్టాను. ఇలా హీట్ చేస్తున్నాను. ఇలా చాలాసేపు చేస్తున్నాను, కానీ ఎంతకీ కూడా అవి మెల్ట్ అవ్వట్లేదు. చాలా స్లోగా మెల్ట్ అవుతున్నాయి. చూడండి, కొద్దిగా మెల్ట్ అవుతూ అలా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మెల్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుందండి. తర్వాత క్రైన్స్లో ఉన్న వ్యాక్స్ వల్ల పేపర్ అనేది క్రీజీగా అయిపోతుంది. ఇలా ఆయిలీగా కనిపిస్తుంది. ఎందుకు మెల్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వట్లేదని చెప్పి నేను వేరే క్రైన్తో ఈ విధంగా లైన్స్ లాగా డ్రా చేస్తున్నాను. అలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ డ్రైయర్ పెట్టాను. చూడండి, ఈ విధంగా వచ్చింది. కానీ వీడియోలో చూపించినట్లయితే మాత్రం నాకు రాలేదు. నేను చాలాసేపు ట్రై చేశాను కానీ రాలేదు. తర్వాత హాట్ గ్లూని యూజ్ చేసి ఈ విధంగా ఫ్లవర్స్ని స్టిక్ చేస్తున్నాను. వేరే ఫ్లవర్స్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ని తీసుకొని ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. ఇది నిజంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉందో మీరే చూడండి. నేనైతే దీనికి 50-50 ఇస్తాను మార్క్స్. సో కంప్లీట్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. చూడండి, నాకైతే పర్వాలేదు అనిపించింది, కానీ చాలా టైం తీసుకుంది ఇవి హీట్ అవ్వడానికి క్రైన్స్ అనేవి. ఈ హ్యాక్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్ని షౌట్అవుట్ చేస్తాను. ఇంకా మీరు ఏమైనా కొత్త హ్యాక్స్ చూడాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యాక్ నెంబర్ 2. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలర్ఫుల్ క్రయాన్స్ని యూజ్ చేసి ప్లెయిన్ టీషర్ట్ని చాలా బ్యూటిఫుల్ టీషర్ట్గా కన్వర్ట్ చేశారు. చూడండి, చాలా బాగుంది కదా. సో దీన్ని మనం ట్రై చేద్దాం. ఇది నిజంగా వర్కౌట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో నేను ఈ విధంగా ఒక టీషర్ట్ని తీసుకున్నాను. ప్లెయిన్ది ఫ్రంట్ సైడ్ డిజైన్ ఉంది. సో బ్యాక్ సైడ్ నేను ట్రై చేస్తున్నాను. ఒక పేపర్ని హార్ట్ షేప్లో కట్ చేసి ఈ విధంగా సెల్లో టేప్తో స్టిక్ చేశాను. తర్వాత క్యాండిల్ని వెలిగించి క్రైన్స్ని హీట్ చేస్తూ ఇలా స్టిక్ చేస్తున్నాను. క్యాండిల్ లైట్లోని క్రైన్స్ అనేవి త్వరగా మెల్ట్ అయిపోతున్నాయండి. ఫస్ట్ హ్యాక్లో చూపించినట్లు హెయిర్ డ్రైయర్తో అయితే మాత్రం త్వరగా మెల్ట్ అవ్వలేదు, కానీ క్యాండిల్ లైట్లో మాత్రం చాలా ఈజీగా మెల్ట్ అయిపోతున్నాయండి ఈ క్రైన్స్ అనేవి. టుడేస్ షౌట్ అవుట్ షేక్ నిమ్రా ముజాసిమ్ అండ్ లాటిప్స్. నెక్స్ట్ వీడియోస్లోని ఈ విధంగా మీ కామెంట్స్ని షౌట్ అవుట్ చేస్తాను. సో వాళ్ళు వీడియోలో చూపించిన విధంగా ఒక కలర్ తర్వాత ఒక కలర్ని హీట్ చేస్తూ ఈ విధంగా టీషర్ట్కి స్టిక్ చేస్తున్నాను. కలర్ అనేది అయితే మాత్రం బాగా స్టిక్ అవుతుందండి. ఫస్ట్ ఇలా హార్ట్ షేప్ వచ్చే విధంగా స్టిక్ చేసి తర్వాత టీషర్ట్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. కలర్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇది చేస్తున్నప్పుడే అనిపిస్తుంది ఇది చూడడానికి చాలా బాగుందని, సక్సెస్ అవుతుందని కూడా అనిపిస్తుంది. సో చూద్దాము కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో గైస్, ఈ హ్యాక్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంది అండ్ ఫన్నీగా కూడా ఉంది. ఎందుకంటే క్రైన్స్ అనేవి మెల్ట్ అవుతూ ఇలా స్టిక్ చేస్తూ ఉంటే చాలా ఫన్నీగా ఉంది. బాగా డ్రై అయిపోయిన తర్వాత పేపర్ని రిమూవ్ చేసేయాలి. సో చూడండి, చాలా బాగుంది. ఈ హ్యాక్ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. 10 by 10 ఇవ్వచ్చు. ఫ్రంట్ అయితే ఈ డిజైన్ ఉంది. నేను సో బ్యాక్ సైడ్ చేశాను. సో చాలా బాగుంది. ఇది వాష్ చేస్తే మాత్రం ఎలా ఉంటుందో తెలీదు, ఎందుకంటే ఇవి రిమూవ్ అయిపోవచ్చు. మేబీ క్లాత్ బ్రష్ని యూస్ చేయకూడదు, నార్మల్ సోప్ వాటర్తో వాష్ చేయాలి.
సో వాళ్ళు చూపించిన దానికంటే నేను ఎక్కువ డాట్సే పెట్టాను. ఈ హ్యాక్ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ హ్యాక్ నెంబర్ 3. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రయాన్స్ని గ్రేడ్ చేసి ఒక ప్లెయిన్ టీషర్ట్ని ఒక బ్యూటిఫుల్ టీషర్ట్గా కన్వర్ట్ చేశారు. సో ఈ హ్యాక్ని మనం ట్రై చేద్దాం. చాలా బాగుంది చూడటానికైతే. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూసేద్దాం. సో నేను కూడా ఒక ప్లెయిన్ టీషర్ట్ని తీసుకున్నాను, లోపల ఒక వుడ్ని పెట్టాను, తర్వాత ఆ పేపర్ని ఇలా కట్ చేశాను ర్యాబిట్ షేప్లో, ర్యాబిట్ హెడ్ షేప్లో. దీన్ని ఇలా స్టిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా స్టిక్ చేశాను. తర్వాత ర్యాబిట్ ఐబాల్ని పెట్టాను, ఇలా స్టిక్ చేశాను. సో ఇలా స్టిక్ చేసిన తర్వాత క్రయాన్స్ని గ్రేడ్ చేస్తున్నాను. ఒక బ్లూ కలర్ తీసుకున్నాను. సో కొద్దిగా ఇలా గ్రేడ్ చేస్తుంటే కిందకి పడుతుంది. సో ఈ విధంగా చేస్తున్నాను. ఇవైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వస్తుందా లేదా అని. సో తర్వాత పింక్ కలర్ తీసుకున్నాను, అది కూడా ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను. ఈ హ్యాక్ అయితే మాత్రం సక్సెస్ అయితే ఇలాంటి డిజైన్స్ ఎన్ని అయినా సరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూద్దాం. ఇలా మొత్తం క్రయాన్స్ అంతా క్రియేట్ చేసిన తర్వాత ఒక ట్రేస్ పేపర్ని పెట్టి సో ఐరన్ చేద్దాము. ఇలా ఐరన్ చేయగానే చాలా ఈజీగా అవన్నీ మెల్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నాయి, ఎందుకంటే ట్రేస్ పేపర్కి అవన్నీ స్టిక్ అయిపోయాయి కాబట్టి. సో ఇలా చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత రిమూవ్ చేశాను. డిజైన్ అయితే మాత్రం మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ పేపర్ని రిమూవ్ చేద్దాం. చూడండి ఎలా ఉందో. ఓ నో, ఆ డిజైనే కాకుండా స్టిక్ చేసిన పేపర్ కలర్ కూడా టీషర్ట్కి అంటుకుపోయింది. ఈవెన్ ఐబాల్ దగ్గర కూడా పేపర్ కలర్ స్టిక్ అయిపోయింది. సో ఈ హ్యాక్ అయితే బాగానే వచ్చింది, కానీ నేను వైట్ పేపర్ని కానీ లేదంటే వాళ్ళు వీడియోలో చూపించినట్లుగా బ్లాక్ చార్ట్ని యూస్ చేస్తుంటే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యేది. ఈ హ్యాక్ అయితే మాత్రం 10/10 ఇవ్వచ్చు, కానీ ఈ వీడియోలో నేనే సింపుల్ మిస్టేక్ని చేశాను. కలర్ పేపర్ని యూస్ చేయడం వల్ల మొత్తం టీషర్ట్ పాడైపోయింది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రయాన్స్ని యూజ్ చేసి లెటర్ కవర్స్ మీద మంచి డిజైన్ని క్రియేట్ చేశారు. సో ఈ హ్యాక్ని మనం ట్రై చేద్దాము. చాలా బాగుంది, ఎలా వర్కౌట్ అవుతుందో చూసేద్దాం. నేను ఒక ఇన్విటేషన్ కార్డు ఉంటే దాని మీద ట్రై చేస్తున్నాను. వాళ్ళు వీడియోలోని ఒక కాయిన్ని హాట్ గ్లూని యూజ్ చేసి కార్కి స్టిక్ చేసినట్టున్నారు. సో నేను ఒక పెన్కి హాట్ గ్లూని యూజ్ చేసి ఇలా స్టిక్ చేశాను కాయిన్ని. నా దగ్గర లైటర్ లేదు కాబట్టి క్యాండిల్ లైట్ని యూజ్ చేసి ఈ హ్యాక్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో క్యాండిల్ లైట్లో క్రయాన్ని మెల్ట్ చేస్తూ ఈ హ్యాక్ని ట్రై చేస్తున్నాను. క్యాండిల్ లైట్ వల్ల మేబీ క్రయాన్ అనేది కొద్దిగా బ్లాక్గా అయిపోతుంది. తర్వాత మ్యాట్ స్టిక్ని పెట్టి ఇలా ట్రై చేస్తున్నాను. ఫ్లేమ్లో పెట్టగానే ఈ క్రయాన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఈ హ్యాక్ అనేది ఈజీగానే అయిపోతుంది. నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత డ్రై అవ్వకముందే కాయిన్ని ప్లేస్ చేస్తున్నాను. కానీ ఇది డ్రై అవ్వకుండానే రిమూవ్ చేసినప్పుడే ఇరిగిపోయింది, అంటే కాయిన్ అనేది సరిగా రాలేదు, స్టిక్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తున్నాను. సెకండ్ టైం అయితే మాత్రం ఈ విధంగా వస్తుంది చూడండి. ఇలా స్టిక్ చేశాను, బాగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే రిమూవ్ చేశాను. సో అప్పుడైతే బాగా ఈజీగా వచ్చేసింది. ఈ హ్యాక్ అయితే మాత్రం సక్సెస్ అయ్యింది. 8/10 ఇవ్వచ్చు ఈ హ్యాక్కి. కానీ లెటర్ని సీల్ చేసినట్టుగా చాలా బాగుంది ఈ హ్యాక్ మాత్రం చూడండి. సో ఈ విధంగా ఉంది. ఈ హ్యాక్ అయితే మాత్రం వర్కౌట్ అయ్యింది. సో అది గైస్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.